కొంచెం చిన్నవాడు పైకి ఎక్కండి. ఒకసారి కిరణ్ దగ్గర కదరా. సార్ నా కొద్ది సైడ్కి వచ్చాను. ఓకే అది అయిపోయినాక లోగో హ్యాపీగా మేము ఇలా నవ్వుతున్నామంటే మీ ఇద్దరినేనండి. ఎక్కడ ఉండేవాళ్ళో ఇప్పుడు అర్థం కావట్లేదు. అక్కడ అక్కడే ఉండేవాళ్ళు ఏమో. ఏసీపీ ఆదినారాయణ గారు ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ లో పాటుగా కొన్ని వందల రికార్డ్స్ ని వాళ్ళు రికవర్ చేశారు. అదేవిధంగా వాళ్ళు చేసిన శ్రమ ఎంత ఉంది అంటే ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు దాదాపు ధన్వంతరి ఫౌండేషన్ తరఫున మోసాలను నిజమే అని ఒప్పుకునే ప్రకారం ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ద్వారా కూడా ఆర్గ్యుమెంట్ చేయించి ఇవాళ కొన్ని వందల మంది బాధితులకి 543 కోట్లు కూడా మోసం చేశారని చెప్పి అవి ఆస్తులు వేలం వేయాలని 4000 మంది పైగా ఉన్న బాధితుల తరఫున సిసిఎస్ చేసినది అంతా ఇంత కాదండి. వాళ్ళకి పాలాభిషేకం చేయొచ్చు, వాళ్ళకి స్వర్ణ కంకణం కూడా వేయచ్చు. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. సిసిఎస్ లో జరిగిన ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ ఏడాదిన్నరలోగా లోయర్ కోర్టు ఎంహెచ్ఏ కోర్టులో కావచ్చు, లేదంటే ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో కూడా కావచ్చు, పక్కాగా ఆధార్తో సహా రికార్డ్స్ పెట్టి ఆర్గ్యుమెంట్స్ చేపించి పల్లె నాగేశ్వరరావు గారు కూడా హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా మా అందరి తరఫున వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రకంగా ఆర్గ్యుమెంట్ చేసి నేరుగా హైకోర్టు నుంచి జడ్జిమెంట్ తెప్పియడం అనేది ఇట్స్ నాట్ ఏ జోకు. ఇందులో ఈ పంతంగి కమలాకర్ శర్మ అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మొట్టమొదటి నుంచి అన్ని తెలుసండి, తెలిసి కూడా చేశారు వాళ్ళు. రైట్. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఒక మోసపు సంస్థని ఈరోజు హైకోర్టులో ఎండగడుతూ సిసిఎస్ పోలీసులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అనేకమైన డాక్యుమెంట్లని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక ట్రస్టుని వ్యాపారంగా మార్చేసిన పంతంగి కమలాకర్ శర్మ అండ్ పంతంగి జయశ్రీ అండ్ 5 మంది లేడీ డైరెక్టర్లని అందు చూసి ఈరోజు వాళ్ళందరికీ కనువిప్పి కలిగేలా మొత్తం ఆస్తుల్ని వేలం వేసి
బాధితులందరికీ 4,000 మంది పైగా బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ అడుగడుగున మోసం చేసి ఇవాళ మొత్తం దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు మోసం చేశారు. కానీ ఆడిట్ రిపోర్ట్ల ప్రకారము అట్లనే సిసిఎస్ అధికారులు కూడా చాలా బాగా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇవాళ డీసీపీ శ్వేతారెడ్డి మేడం కావచ్చు, ఏసీపీ ఆదినారాయణ గారు కావచ్చు, వీళ్ళు మాకు చాలా సహకారం అందించి 4,000 మంది బాధితులని దృష్టిలో పెట్టుకొని ఇవాళ హైకోర్టులో మొత్తం ఆస్తులన్నీ కూడా వేలం వేసి బాధితులందరికీ సమానంగా పంచమని త్రిసభ్య కమిటీని ఆమోదింపజేశారు. ఇది సిసిఎస్ చరిత్రలో ఇది మొట్టమొదటి సంకేతం అన్నమాట. ఇంతవరకు సిసిఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇంత పెద్ద కేసుని అతి తక్కువ సమయంలో 1.5 year చేసిన సందర్భం లేదు. సిసిఎస్ లో దాదాపు 19 కేసులు పైన ఉండగా ఈ కేసులో మాత్రం ఏసీపీ ఆదినారాయణ గారు గవర్నమెంట్ కు రాయడము, జీవోలు తెప్పియడము, పత్రాలన్నీ సేకరణ చేయడము, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తో కూడా ఒక డిక్లరేషన్ తీసుకోవడము, స్టేట్మెంట్లు తీసుకోవడము, వాళ్ళ బాధలను పిలిచి మాట్లాడియడము, ఇవాళ ఇన్ని రకాలైన సపోర్ట్ చేసి బాధితుల తరపున నిష్పక్షపాతంగా చాలా పారదర్శకంగా సిసిఎస్ అధికారులు చేశారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు మేమందరం కూడా అందరి తరపున గిరిప్రసాద్ శర్మ, నేను కన్వీనర్ గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే భవిష్యత్తులో కూడా దయచేసి ఇట్లాంటి బాధితులు ఇంకా మోసపోకుండా ఏదైతే కోర్టుల్లో ఉంటాయో కేసులు దయచేసి వెంటనే ఇవన్నీ పరిష్కరిస్తే సిసిఎస్ ఇంకా గొప్ప పేరు వస్తుంది. అట్లనే సిసిఎస్ కు పవర్స్ కూడా పెంచాలని ఈ సందర్భంలో అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.